రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్ 7 జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇవాళ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లో జల్లులు పడే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. మేడారం జాతర ఏర్పాట్లపై భక్తులు సంతృప్తిగా ఉన్నారన్నారు మంత్రి సీతక్క. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో జాతరను విజయవంతంగా నిర్వహించామన్నారు. జాతర ముగిసినా భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఇవాల్టి నుంచి శుద్ధి కార్యక్రమం మొదలు కానుంది. ఈ నెల 28న జరిగే తిరుగువారం పండుగ వరకు దర్శనాలు కంటిన్యూ కానున్నాయి. మేడారం నుంచి సమ్మక్క భర్త పగడిద్దరాజు మహబూబాబాద్ జిల్లా గంగారు మండలం పునుగొండ్ల గ్రామానికి చేరుకున్నారు. పెనుక వంశీలు, పూజారులు, గ్రామస్తులు గిరిజన సాంప్రదాయ పద్ధతిలో పగడిద్దరాజుకు ఘన స్వాగతం పలికారు. మేడారం జాతరకు లక్షలాది మంది భక్తులు ఆర్టీసీ బస్సులో తరలి వచ్చారని చెప్పారు సంస్థ ఎండీ సజ్జనార్. మళ్లీ బస్సులు తిరిగి క్షేమంగా తమ సొంతూళ్లకు చేరుకున్నారని ట్వీట్ చేశారు. భక్తులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేరవేసిన ఆర్టీసీ కుటుంబానికి అభినందనలు తెలిపారు సజ్జనార్. అతి తక్కువ సమయంలోనే మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించి భక్తులకు అసౌకర్యం కలిగించకుండా అధికారులు చర్యలు తీసుకున్నామని వివరించారు. మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ స్కీమ్ను జాతరలో సిబ్బంది విజయవంతంగా అమలు చేశారన్నారు. కొత్త విద్యుత్ పాలసీని త్వరలో తీసుకొస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సింగరేణి ఖాళీ భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్ నిర్మిస్తామని చెప్పారు. అతి తక్కువ ధరకు కరెంటు అందించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 10.05 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ను ప్రారంభించారు భట్టి. ప్రపంచమంతా గ్రీన్ ఎనర్జీ కోసం ఎదురు చూస్తుందన్నారు. ఈ నెల 27న చేవళ్ల సభలో మరో 2 గ్యారెంటీలను ప్రారంభిస్తామన్నారు భట్టి. అమరుల త్యాగాలపై ఏర్పడిన బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమకారులను విస్మరించిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్లో జరుగుతున్న అవమానాన్ని భరించలేకనే ఆ పార్టీ నేతలు కాంగ్రెస్లో చేరుతున్నారని చెప్పారు. హైదరాబాద్ గాంధీ భవన్లో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతారెడ్డి, బీఆర్ఎస్ కార్మిక సంఘం నేత శోభన్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సే. సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం జీవో 46, జీవో 370లను సమీక్షించేందుకు సబ్ కమిటీ వేయడం హర్షణీయమన్నారు. 317 జీవోతో ఉద్యోగులు స్థానికతకు దూరమయ్యారని చెప్పారు. ఉమ్మడి జిల్లా మొత్తం ఒక జోన్లో ఉంటే మంచిదన్నారు. ఏప్రిల్ చివరి వారంలోపు కమిటీని నివేదిక ఇస్తే సంతోషమన్నారు జీవన్ రెడ్డి. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరకు వచ్చిన భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించమన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. శాశ్వత సమస్యలైన మంచినీరు, విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి గాంధారి ఖిల్లాను టూరిజం స్పాట్గా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు వివేక్ వెంకటస్వామి. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇవాళ విచారణకు రాలేనని సీబీఐకి లేఖ రాశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. సిఆర్పీసీ సెక్షన్ 41A కింద జారీ చేసిన నోటీసులను రద్దు లేదంటే విత్డ్రా చేసుకోవాలన్నారు. ఏదైనా సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరవ్వడానికి అందుబాటులో ఉంటారన్నారు. తాను ముందే ఫిక్స్ చేసుకున్న షెడ్యూల్ ఉండటంతో హాజరు కాలేకపోతున్నానన్నారు. ఎన్నికల ముందు సీబీఐ నోటీసులపై డౌట్స్ ఉన్నాయన్నారు. 15 నెలల తర్వాత నోటీసులు ఇవ్వడం, సెక్షన్లు మార్చడంపై అనుమానాలు వ్యక్తం చేశారు కవిత. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ ఎక్కడ లేరన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. కనీసం పార్లమెంట్ ఎంపీగా కూడా లేరని చెప్పారు. తెలంగాణ కోసం పార్లమెంటులో కొట్లాడింది కాంగ్రెస్ ఎంపీలు మాత్రమేనని చిట్చాట్లు చెప్పారు జగ్గారెడ్డి. కాంగ్రెస్ ఎంపీలు పోరాడుతుంటే ఢిల్లీ గెస్ట్ హౌస్లో కేసీఆర్ టీవీ చూసుకుంటూ ఉన్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన తర్వాత కేసీఆర్ మీడియా సమావేశం పెట్టి క్రెడిట్ను తన ఖాతాలో వేసుకున్నారని చెప్పారు జగ్గారెడ్డి. రాష్ట్రంలో బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదన్నారు కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. బీఆర్ఎస్, బీజేపీ ఒకటినని కాంగ్రెస్ అబద్ధపు ప్రచారం చేస్తుందని ఆరోపించారు. హైదరాబాద్లో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ను ఓడిస్తామన్నారు. తూప్రాన్లో బీజేపీ విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. తర్వాత గజ్వేల్లోనూ యాత్ర కొనసాగింది. ఇవాల్టి నుంచి బండి సంజయ్ మలిదశ ప్రజాహిత యాత్ర మొదలు కానుంది. హుస్నాబాద్ నియోజకవర్గం కోఖెడ నుంచి యాత్రను ప్రారంభించనున్నారు. ప్రతిరోజు 10 గ్రామాల్లో పాదయాత్ర చేసేలా రూట్ మ్యాప్ ఖరారు చేశారు. ప్రతి నియోజకవర్గంలో 3 రోజుల పాటు యాత్ర సాగనుంది. యాత్ర ఏర్పాట్లపై పార్టీ నాయకులతో రివ్యూ చేశారు బండి సంజయ్. దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ అణగారిన వర్గాలకు న్యాయం జరగలేదన్నారు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల. ఏ ప్రభుత్వాలు చేయలేని రిజర్వేషన్లు జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు బీజేపీ ప్రభుత్వం చేసిందన్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరిలో విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు రూపాల.
దేశంలోని 12 కోట్ల మంది పేద గిరిజనులకు ప్రాధాన్యత ఇచ్చిన ఘనత బీజేపీదే అన్నారు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్. భద్రాచలంలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు విష్ణుదేవ్ సాయ్. అంతకుముందు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. ఇవాళ రాష్ట్రానికి రానున్నారు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్. విజయ సంకల్ప యాత్రలో భాగంగా సాయంత్రం ఖైరతాబాద్ క్రాస్ రోడ్లో పబ్లిక్ మీటింగ్లో పాల్గొననున్నారు భూపేంద్ర పటేల్. మోదీ ప్రభుత్వం పంటలకు ఎంఎస్పీ ప్రకటించకుండా రైతులను మోసం చేస్తుందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. గతంలో రైతులు ఆందోళన చేసినప్పుడు ఎంఎస్పీ తీసుకొస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో మోసకారి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చాక పంటలకు ఎంఎస్పీ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ. ప్రస్తుతం రాహుల్ న్యాయయాత్ర ఉత్తరప్రదేశ్లో కొనసాగుతుంది. గత పాలకులకు దేశ అభివృద్ధిపై సరైన అవగాహన లేదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. స్వాతంత్రానంతరం 7 దశాబ్దాల కేవలం 7 ఎయిమ్స్లకు మాత్రమే ప్రభుత్వ అనుమతి లభించిందన్నారు. అవి కూడా పూర్తి కాలేదన్నారు ప్రధాని మోదీ. కానీ ఎన్డీఏ పాలనలో గత 10 ఏళ్లలో 7 కొత్త ఎయిమ్స్ ప్రారంభించామన్నారు. గుజరాత్లోని రాజ్కోట్ నుంచి 5 ఎయిమ్స్ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరితో పాటు రాజ్కోట్, బఠిండా, రాయ్బరేలీ, కళ్యాణి నగరాల్లోని ఎయిమ్స్ వర్చువల్గా ప్రారంభించారు మోదీ. గుజరాత్ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ.